హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే రాబోతుంది. ఇంకొక 20 రోజుల్లో మన ముందుకి స్టార్ట్ అవబోతుంది. అయితే కంటెస్టెంట్లో చాలామంది ఫెమిలియర్ ఉన్నారు. ఒక్కొక్క ఫెమిలియర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్గా ఈ కంటెస్టెంట్లో బాగా ఫెమిలియర్ అండ్ నేము ఎందుకో అమ్మాయి కొంచెం హాట్గా ఉండడం వల్ల, లేదంటే చాలా అందరికీ జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్తో బాగా దగ్గర అవ్వడం వల్ల రితు చౌదరి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. సో రితు చౌదరి ఎట్లాగా అసలు జబర్దస్త్ నుంచి, ఒక సీరియల్స్ నుంచి, ఒక వెబ్ సిరీస్ లాంటి సిరీస్ నుంచి, బుల్లితెర నుంచి ఒకసారి బిగ్ బాస్ సీజన్ 8కి రాబోతున్నారు. సో ఆమె జర్నీ ఒకసారి చూద్దాం. ఆవిడ ఫస్ట్లో సీరియల్స్ చేశారు. అమ్మ కోసం, గోరింటాకు, ఇంటి గుట్టు లాంటి సీరియల్స్ చేశారు. అంతగా చేసినా కూడా ఆ సీరియల్స్ ఒక జానర్ వాళ్ళే కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి అంతగా ఫెమిలియర్ అవ్వలేదు. తర్వాత దావత్ లాంటి ప్రోగ్రామ్స్ చేశారు. దావత్ లాంటి ఒక బుల్లితెర మీద ఇంటర్వ్యూస్ చేయడం అనే ప్రోగ్రాంతో కొంతమందిని సెలబ్రిటీస్ని, ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీస్కి ఇంటర్వ్యూ చేయడం, దాంతో కూడా బాగా ఫెమిలియర్ అయ్యారు. ఎప్పుడైతే జబర్దస్త్కి వచ్చారో ఆది లాంటి వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఆ ఎపిసోడ్స్ని షేర్ చేసుకున్నారో స్క్రీన్ని, ఒక్కసారిగా బాగా ఫేమ్ నేమ్ వచ్చేసింది. ఆమె కూడా వాట్ ఏ చేంజ్ ఓవర్, వాట్ ఏ మేక్ ఓవర్ అన్నట్టుగా కొన్ని మీడియా ఛానల్స్ కూడా ఆవిడ గురించి ఫోటో షూట్స్, ఆమె యొక్క కొన్ని డ్రెస్సింగ్ స్టైల్స్, దేనికైనా రెడీ అన్నట్టుగా ఆవిడ తయారవడం, ఒక్కసారిగా రితు చౌదరి కెరియర్ ఇట్లా టర్న్ అయింది చెప్పుకోవచ్చు. మేబీ ఆ యొక్క పెర్ఫార్మెన్స్ అవ్వచ్చు, లేదంటే ఆవిడ యొక్క బోల్డ్నెస్ సంబంధించిన, బుల్లితెరకు సంబంధించిన బోల్డ్నెస్ అవ్వచ్చు, ఆవిడ బిగ్ బాస్ వైపు అడుగులు పడేలా చేసింది. బట్ 3-4 months నుంచి కూడా వాళ్ళు టెస్ట్ కట్ చేశారు, అన్నీ చేశారు, ఇంటర్వ్యూ చేశారు. ఆమె అయితే కన్ఫర్మ్ అయినట్టుగా మనకి వినిపిస్తుంది. సో రితు చౌదరి దావత్ లాంటి వెబ్ సిరీస్, ఇంటర్వ్యూ సిరీస్ చేయడం, కొన్ని వెబ్ సీరియల్స్ చేయడం, జబర్దస్త్తో బాగా కనెక్ట్ అయిపోయారు. జబర్దస్త్ గత 10-12 ఏళ్ళుగా ఎంతవరకు జనాల్లోకి, ఇళ్లల్లోకి వెళ్ళిపోయిందో మన అందరికీ తెలుసు. అంతవరకు వేరే యాక్టర్స్ కూడా సీరియల్స్ చేసిన వాళ్ళు జబర్దస్త్ చేశాక ఒక్కసారిగా నేము, ఫేము సంపాదించుకోవడం మనం చూసాం. సో ఇప్పుడు కూడా రితు అంతవరకు దావత్ లాంటి ప్రోగ్రామ్స్ చేయడం, చాలా జోవియల్గా, ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నట్టు చేయడం, ఆ తర్వాత సీరియల్స్ చేసిన, ఎప్పుడైతే జబర్దస్త్ అవి చేశారో ఒక్కసారిగా శేఖర్ మాస్టర్, అనసూయ గారి జడ్జిలుగా ఉన్న కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్తో మరికొస్త ఇమేజ్ పెరిగింది. ఆ ఇమేజే బిగ్ బాస్కి వైపు అడుగులు పడేలా చేసింది. బిగ్ బాస్లో ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెస్టెంట్గా రితు చౌదరి బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇది ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయింది. రితు చౌదరి పెర్ఫార్మెన్స్ ఆల్రెడీ ఇప్పటికే మనం చూసాం. బిగ్ బాస్లో ఏ రేంజ్లో పెర్ఫామ్ చేయబోతున్నారో కూడా చూడబోతున్నాం. బిగ్ బాస్లోకి వెళ్ళేటప్పుడు మనకి బాలీవుడ్లో కానీ, కోలీవుడ్లో కానీ ఎట్లాగైతే అట్మాస్ఫియరు, ఆ డ్రెస్సింగ్ స్టైలు, అలాగే బిగ్ బాస్లో ఉండే యాంబియన్స్ తగ్గట్టుగా బిహేవ్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మెచ్యూర్డ్గా రితు చౌదరి పెర్ఫామ్ చేయబోతున్నారని కూడా మనకు తెలిసిపోతుంది. సో బిగ్ బాస్లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ రితు చౌదరి గురించి తెలుసుకున్నాం. ఇంకొక ఎపిసోడ్లో మరొక కంటెస్టెంట్ గురించి తెలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ చూస్తూనే ఉండి సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి.